హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుందన్నమాట. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. టైం టు టైం నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. మీరు ఈ రీడింగ్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఇది టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పుడు చూసినా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుందన్నమాట. అంటే మీరు ఎప్పుడు ఏ టైంలో చూస్తే అప్పటి నుంచే ఈ రీడింగ్ అనేది మీకు రెజనేట్ అవుతుంది. ఇది మ్యారీడ్ పర్సన్స్, అన్మ్యారీడ్ పర్సన్స్, ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. అంటే మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీ అనమాట. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రజెంట్ ఎనర్జీస్లో రిలేషన్లో ఉన్నా, లేదు అంటే సపరేషన్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ ప్రజెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు రీడింగ్ అనమాట. ఈరోజు రీడింగ్ టాపిక్, మీరు మీ పర్సన్ నేమ్ని 3 times మనసులో తలుచుకోండి. అది కూడా చాలా పాజిటివ్ ఎనర్జీతో మీకు ఈ రీడింగ్ అనేది బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. అలాగే మీకు ఎంతవరకు అయితే కనెక్ట్ అవుతాయో ఆ పాయింట్స్ని మాత్రమే తీసుకోండి. ఎందుకు అంటే ఇది జనరల్ రీడింగ్. మీకు 100కి 100 కనెక్ట్ అవ్వాలి అని లేదు. మీకు ఎంతవరకు మీకు కనెక్ట్ అయితే అంతవరకునే తీసుకోండి. మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకోండి. ఇక్కడ ఎవరి గురించి అయినా మీరు తెలుసుకోవచ్చు. మీరు ఎవరి గురించి అయితే తెలుసుకుంటున్నారో ఆ వ్యక్తి నేమ్ని మనసులో తలుచుకుంటే ఆ వ్యక్తికి సంబంధించి ఈ ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉండొచ్చు, లేదు అంటే పూర్తిగా మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్లో కూడా ఉండొచ్చు. మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుందన్నమాట. మీ పర్సన్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని హైప్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మీ నేమ్స్తో ఎనర్జీస్ అనేవి చెక్ చేయించుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నిన్న నైట్ మీ పర్సన్ థాట్స్, స్టార్టింగ్ ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ పెంటికల్స్, Two of Cups, Knight of Pentacles, Three of Pentacles, Eight of Swords, Ten of Wands, స్ట్రెంగ్త్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. పెంటికల్స్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. లవర్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. ఇక్కడ మీకు మీ పర్సన్కి సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది అనమాట. పేజ్ ఆఫ్ పెంటికల్స్, పెంటికల్స్ ఎనర్జీ. ఓకే,
ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీ పర్సన్కి మీ మీద అన్కండిషనల్ లవ్ కనిపిస్తుంది. 10 ఆఫ్ సోర్డ్స్, జస్టిస్, బాటమ్ ఆఫ్ ద డెక్ 10 ఆఫ్ పెంటికల్స్, కమిట్మెంట్ ఎనర్జీ. పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. వ్యాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు. అలాగే ఇక్కడ కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుందన్నమాట. ఇక్కడ ఈ రీడింగ్లో అన్ని ఎనర్జీస్ కూడా వచ్చాయి కాబట్టి అందరికీ ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ మీ గురించి నిన్న నైట్ చాలా ఎక్కువగా ఆలోచించారు. అంటే ఇప్పటి వరకు కూడా మీ పర్సన్ మీ విషయంలో ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో అలా ఆలోచించలేదు, కొత్తగా ఆలోచించారనమాట. అంటే తన మైండ్లో కొత్త ఆలోచనలు అనేవి స్టార్ట్ అయ్యాయి. అలాంటి ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీ రిలేషన్ పరంగా మీ పర్సన్ చాలా అంటే చాలా బాధలో ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే చాలా అప్సెట్లో ఉన్నారు, చాలా చాలా లో ఎనర్జీలో ఉన్నారు ఈ వ్యక్తి. అంటే ప్రజెంట్ ఎనర్జీస్లో మీ మధ్య ఏదో కొంచెం ప్రాపర్గా కనెక్ట్ అవ్వలేకపోతుంది అనమాట. ఇద్దరి మధ్యన కూడా మేబీ ఇక్కడ ఆలోచన విధానం అవ్వచ్చు, లేదు అంటే మీ పర్సన్ మీ రిలేషన్ పరంగా, లేదు అంటే మీరు ఎప్పుడూ ఒకే రకంగా ఆలోచించడం కానీ ఇలాంటి ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఆలోచనలు అనేవి మీరు మార్చుకోలేకపోతున్నారు. సేమ్ ఒకటే ధోరణితో మీ ఆలోచన విధానాలు అనేవి ఎక్కువగా ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. కానీ నిన్న నైట్ మీ పర్సన్ ఆలోచనలో కొత్తగా చేంజ్ అయ్యాయి అన్నమాట. ఇక్కడ మీ పర్సన్ థాట్స్ అలాగే మీ మీద తన ఫీలింగ్స్ వచ్చి మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి అంటే బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా తను అలాంటి ఆలోచనలు చేయకూడదు, ఏదో ఒక రకంగా మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇచ్చే విధంగా ఈ వ్యక్తి ఆలోచనలు చేయాలి అనే విధంగా నిన్న నైట్ ఆలోచించారనమాట. ఎందుకు అంటే ఇప్పటి వరకు కూడా మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే నేను హ్యాండిల్ చేయలేను కాబట్టి ఈ రిలేషన్ నుంచి నేను ఏదో ఒక రకంగా మూవ్ ఆన్ అయిపోవాలి, ఇది నాకు కరెక్ట్ కాదు, ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు. కొంతమంది అలా అనుకుని మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు కూడా కొంతమంది ఎనర్జీస్కి వచ్చేసరికి. కానీ నిన్న నైట్ ఈ వ్యక్తి చాలా ఓవర్ థింకింగ్ అనేది చేశారనమాట మీ విషయంలో. ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్ పాస్ట్లో తన ఆలోచనల విధానాలు చాలా వరకు చాలా నెగిటివ్ ఎనర్జీతో ఉన్నాయి, చాలా రూడ్ బిహేవియర్ అనేది ఈ వ్యక్తిలో ఉందన్నమాట. ఇక్కడ ప్రజెంట్ కూడా ఈ వ్యక్తి ఇన్నర్ ఫీలింగ్స్, ఇక్కడ మీ మధ్య ప్రజెంట్ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో ఈ వ్యక్తి ఏంటంటే తన మనసులో మీ రిలేషన్ పరంగా తనకి సాటిస్ఫాక్షన్ లేదు, ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ పాస్ట్లో అయినా కూడా ఈ వ్యక్తి నాకు ఈ వ్యక్తితో సాటిస్ఫాక్షన్ లేదు, హ్యాపీనెస్ లేదు, ఈ విధంగా ఆలోచించారనమాట. కొంతమంది అయితే ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీతో రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్లో ఈ వ్యక్తి తను ఎక్స్పెక్ట్ చేసినంత హ్యాపీనెస్ పొందట్లేదు అనే విధంగా ఈ వ్యక్తి పాస్ట్లో ఆలోచించారనమాట. మీతో సంతోషం లేదు, ఈ విధంగా ఆలోచించారు. ఎందుకు నేను ఈ రిలేషన్ పరంగా నేను వెయిటింగ్ చేయాలి, ఈ రిలేషన్ పరంగా నేను ఎందుకు ఎదురు చూడాలి, నేను ఈ రిలేషన్ నుంచి నేను మూవ్ ఆన్ అయిపోతాను. ఇలా కొంతమంది విషయంలో మీ పర్సన్ అయితే పాస్ట్లో ఆలోచించారనమాట. కానీ నిన్న నైట్ మీ పర్సన్ ఆలోచనలు చేంజ్ అయ్యాయి, అంటే కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారనమాట. నేను ఇంకొక ఛాన్స్ ఎందుకు తీసుకోకూడదు, ఎందుకు నేను ఇలానే ఆలోచించాలి, ఇలా ఆలోచించారు నిన్న నైట్ అంతా కూడా మీ గురించి ఆలోచించారు ఈ వ్యక్తి. మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకునే తీసుకోండి.
ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ మీతో కలిసి హ్యాపీగా లైఫ్ అనేది రీయూనియన్ చేయాలి, లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారనమాట. సంతోషంగా మీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి. అందుకే ఇక్కడ నిన్న నైట్ ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అంటే తన ఆలోచనలు పూర్తిగా మార్చేశారనమాట. అంటే మీతో ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనే విధంగా నిన్న నైట్ ఆలోచించారు ఈ వ్యక్తి. ఎందుకు అంటే ఈ వ్యక్తి ఇప్పటి వరకు కూడా తన స్వార్థం గురించి ఆలోచించారు, కానీ మీరు లేని టైంలో ఈ వ్యక్తి లైఫ్లో చాలా అంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేవి ఈ వ్యక్తి చూశారనమాట, చేశారు కూడా. అంటే మీరు లేకపోతే మీ పర్సన్కి లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ వ్యక్తికి ఊహించుకుంటేనే భయం కలుగుతుంది. కాబట్టి ఈ వ్యక్తికి నిన్న నైట్ మీరు కావాలి, మీతో రిలేషన్ కావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచించారు. అంటే తన లైఫ్లో వేరే ఎలాంటి హ్యాపీనెస్ ఉన్నప్పటికీ, ఎలాంటి కమిట్మెంట్స్ ఉన్నప్పటికీ, లేదు అంటే ఇక్కడ తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి తన లైఫ్ అనేది ఎలా ఉన్నా పర్వాలేదు, నేను నా పర్సన్ విషయంలో నేను స్టాండ్ తీసుకోవాలి అనే విధంగా నిన్న నైట్ ఆలోచించారనమాట. ఎందుకంటే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది, 3 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే సొసైటీ అవ్వచ్చు, లేదు అంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఫినాన్షియల్ స్టేబుల్ తన లైఫ్లో ఉండకపోవచ్చు, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేవి ఈ వ్యక్తి లైఫ్లో చూసారనమాట. అంటే ఏది కలిసి రాలేదు ఈ వ్యక్తికి. తన లైఫ్లో ఉన్న వాళ్ళతో ఈ వ్యక్తికి కొంచెం విభేదాలు రావడం కానీ, చిన్న చిన్న డిస్కషన్స్ రావడం కానీ, ఆర్గ్యుమెంట్స్ అనేవి రావడం కానీ, తనకి ఫినాన్షియల్గా తను అనుకున్నట్టుగా సొసైటీ పరంగా మంచి గ్రోత్ లేకపోవడం కానీ, ఇలా చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ అనేది చేశారనమాట. కెరియర్ పరంగా, తన లైఫ్లో ఉన్న వ్యక్తుల పరంగా కూడా. కాబట్టి ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేంజ్ చేసేసారు పూర్తిగా. మీతో కనెక్షన్ అనేది ఈ వ్యక్తి కావాలి అని ఇప్పుడు కోరుకుంటున్నారనమాట. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ చూస్తున్నారు కదా. ఎందుకు అంటే మీరు లేకపోతే, మీతో ఉన్న ఆ కనెక్షన్ అనేది లేకపోతే మీ పర్సన్కి తను అనుకున్నట్టుగా హ్యాపీనెస్ ఉండదు. తన లైఫ్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. ఈ విధంగా మీ పర్సన్ ఆలోచించి నిన్న నైట్ అంతా కూడా చాలా భయపడ్డారు. ఎందుకంటే ఈ వ్యక్తి స్టార్టింగ్లో తన లైఫ్ అనేది ఎలా ఉండేదో మళ్ళీ సేమ్ అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారనమాట ఈ వ్యక్తి. తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ నుంచి ఈ వ్యక్తి ఎక్కడికో దూరంగా నెట్టేసినట్టు ఈ వ్యక్తికి అనిపిస్తుంది. అంటే మీతో కనెక్షన్ ఉన్నంత వరకు తన లైఫ్లో అన్ని రకాలుగా కూడా కలిసి రావడం కానీ, తన లైఫ్ అనేది బాగుండడం కానీ, తనకి ఏదో ఒక తెలియని ఒక ధైర్యం ఉండడం కానీ ఇలా జరిగింది. ఎప్పుడైతే మీ నుంచి కొంచెం దూరంగా ఉంటున్నారో ఈ వ్యక్తికి అన్నీ కూడా సెట్ అవ్వట్లేదు అనమాట. తను అనుకున్నవి ఏమీ కూడా సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు మీతో కనెక్షన్ కావాలి, మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. అంటే పాజిటివ్ ఎనర్జీతో మిమ్మల్ని తన లైఫ్లోకి యాక్సెప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. మిమ్మల్ని మీ పర్సన్ తన మాటల వల్ల కావచ్చు, లేదు అంటే తన కమిట్మెంట్ విషయం ఏదైతే ఉందో ఆ విషయం గురించి అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల అవ్వచ్చు, ఏ రకంగా అయితే బాధ పెట్టారో ఆ బాధ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే పాస్ట్లో మీరు మీ పర్సన్ వల్ల చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు చేశారు. ఎందుకు అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, ఈ వ్యక్తి మాటలతో మిమ్మల్ని బాధ పెట్టడం, తన బిహేవియర్తో మిమ్మల్ని బాధ పెట్టడం ఏదైతే చేశారో అది మీకు చాలా బాధ కలిగింది. ఇక్కడ కమిట్మెంట్ విషయంలో మీరు చాలా సఫర్ అయ్యారు ఈ వ్యక్తి విషయంలో.
చూస్తున్నారు కదా, 8 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. అంటే చాలా బందీ అయిపోయారనమాట మీరు. అలాంటి పరిస్థితి నుంచి మీ పర్సన్ మిమ్మల్ని బయటకు తీసుకురావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు. అంటే మీతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, ఈ విధంగా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే మీరు మీ పర్సన్తో లైఫ్ అనేది కంటిన్యూ చేయడానికి మీకు మాత్రమే అర్హత ఉంది, మీరే అర్థం చేసుకోగలరు అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. ఇప్పటి వరకు కూడా తను ఏవో కొన్ని నెగిటివ్ ఆలోచనలతో అవ్వచ్చు, వేరే ఏదో ఒక రకమైన పరిస్థితుల వల్ల అవ్వచ్చు, ఈ వ్యక్తి తను బందీ చేసుకున్నారనమాట. అంటే ఏది కూడా తను రియాలిటీగా ఆలోచించలేకపోయారు. మీ విషయంలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మీరు మీ పర్సన్ విషయంలో ఎలా ఉన్నారు అనే విధంగా ఈ వ్యక్తి మీ సైడ్ నుంచి కూడా ఆలోచించలేకపోయారు. అంతా కూడా తన గురించి ఆలోచించుకున్నారు. తన ఆలోచనలతోటే బందీ అయిపోయారు ఈ వ్యక్తి. అంటే మీతో కమిట్మెంట్ ఇస్తే, మీతో రిలేషన్ స్టార్ట్ చేస్తే ఈ వ్యక్తి చాలా భారంగా లైఫ్ అనేది లీడ్ చేయాలేమో, తను చాలా బర్డన్గా ఫీల్ అవుతారేమో ఇలా అనుకున్నారు ఈ వ్యక్తి. అంటే అన్నీ తన ఆలోచనలే, ఏది రియాలిటీగా చూడలేదు ఈ వ్యక్తి. కళ్ళకి గంతలు కట్టుకుని తను ఏదైతే ఆలోచిస్తున్నారో, తను ఏదైతే అనుకుంటున్నారో అదే కరెక్ట్ అనుకున్నారు. తను మీతో ఉన్న కనెక్షన్ మొయ్యలేను అనుకుంటే మొయ్యలేరు, అంతే. లేదు నేను హ్యాండిల్ చెయ్యాలి, నేను స్టాండ్ తీసుకుంటాను, నాకు రిలేషన్ కావాలి, నేను స్ట్రాంగ్గా హ్యాండిల్ చేసుకోగలుగుతాను అనుకుంటే హ్యాండిల్ చేయగలుగుతారు, తన చేతుల్లోనే ఉంది. బట్ అదేమీ తెలుసుకోలేదు ఇప్పటి వరకు కూడా ఈ వ్యక్తి. కానీ ఇప్పుడే తన కళ్ళకి కట్టిన గంతల్ని ఓపెన్ చేసి మీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నారనమాట. అంటే తను అనుకున్నంత భారంగా అయితే మీతో లైఫ్ ఉండదు, మీతో లైఫ్ అనేది బాగానే ఉంటుంది, ఛాన్స్ తీసుకోవచ్చు. తను కొన్ని పరిస్థితుల్ని చాలా డేర్గా హ్యాండిల్ చేయాలి, అంటే ఆ భయాన్ని పక్కన పెట్టి ఇలా ఆలోచించారనమాట నిన్న నైట్. అంటే మళ్ళీ మీతో ఒక ఛాన్స్ అయితే ఈ వ్యక్తి కావాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీలో ఆ సంతోషాన్ని తీసుకురావడానికి మీ పర్సన్ తన వంతు ప్రయత్నం అయితే తను చెయ్యాలి అనుకుంటున్నారనమాట. అది ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా ఈ వ్యక్తి హ్యాండిల్ చేయాలి. అంటే మీ మధ్య చాలా వరకు అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. సొసైటీ కూడా కనిపిస్తుంది. లేదు అంటే ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే అవన్నీ కూడా ఎదుర్కొని మీతో మళ్ళీ ఛాన్స్ కావాలి అనే విధంగా ఈ వ్యక్తి కోరుకున్నారనమాట నిన్న నైట్ అంతా కూడా. అలాంటి ఎనర్జీలోనే మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ద లవర్స్. అంటే మీ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్, చాలా లవ్ ఎఫెక్షన్ అనేది ఉంది నిజానికి. బట్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే తను ఏవో కొన్ని ఊహించుకొని, తన లైఫ్లో ఏవో కొన్ని భయాలు పెట్టుకొని ఈ వ్యక్తి అవి హ్యాండిల్ చేయగలుగుతానో లేదో అనే విధంగా తను బందీ చేసుకున్నారు ఇప్పటి వరకు కూడా. కానీ అక్కడ ఏమీ లేదు, తను హ్యాండిల్ చేయగలుగుతారు. చెయ్యాలి అనుకుంటే, మిమ్మల్ని కావాలి అనుకుంటే, అది ఎలాంటి కష్టమైంది అయినప్పటికీ కూడా. కానీ వ్యక్తి ఏంటంటే తను కళ్ళకి గంతులు కట్టుకుని ఇంకా నేను ఆలోచిస్తుందే కరెక్ట్, నేను ఏదైతే డెసిషన్ తీసుకున్నానో అదే కరెక్ట్, ఇలా ఆలోచించారు ఈ వ్యక్తి ఇప్పటి వరకు కూడా. కానీ అది ఎంతవరకు జస్టిస్, అంటే మీ విషయంలో అది ఎంతవరకు న్యాయంగా ఉంది? తను ఆలోచించింది తన వరకు మాత్రమే న్యాయం. బట్ మీ విషయానికి వస్తే అది ఎంతవరకు మీకు న్యాయం కాదు కదా, మీకు జస్టిస్ చేసినట్టు కాదు కదా ఈ వ్యక్తి. కానీ వ్యక్తికి మీ మీద లవ్ ఉంది, కానీ తన సైడ్ నుంచి మాత్రమే, తన స్వార్థం గురించి మాత్రమే ఆలోచించుకోకూడదు. అంటే మీ లవ్ని పక్కన పెట్టి తన స్వార్థం గురించి ఆలోచించుకున్నారు ఈ వ్యక్తి ఇప్పటి వరకు కూడా. అంటే మీ మీద తనకి అట్రాక్షన్ ఉంది, అఫెక్షన్ ఉంది, మీతో కూడా ఈ వ్యక్తి ఒక కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు. మీరు మీ పర్సన్ విషయంలో అంతే అఫెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు, అన్కండిషనల్ లవ్ అనేది ఫీల్ అవుతున్నారు. బట్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి అలాంటి ప్రేమని కూడా ఈ వ్యక్తి ఏంటంటే పక్కన పెట్టి తన స్వార్థం గురించి ఆలోచించుకున్నారు. అంటే ఈ వ్యక్తి భయం ఎక్కువ అనమాట. మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా చాలా భయం, ఏది కూడా నేను హ్యాండిల్ చేయలేను అనే ఒక పిరికి, ఆ పిరికితనంతో తను ఏదైతే అనుకుంటున్నారో అదే కరెక్ట్ అనుకున్నారు ఇప్పటి వరకు. మీ మీద ఉన్న లవ్ని కూడా దాచిపెడుతూ, హైడింగ్ ఫీలింగ్స్,
హై ప్రిస్టేట్స్ ఎనర్జీ. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కమిట్మెంట్ విషయంలో, రిలేషన్ని స్టేబుల్గా ముందుకు తీసుకువెళ్ళే విషయంలో ఈ వ్యక్తి కొంతమందితో ఫైట్ చేయడానికి భయపడ్డారనమాట. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుందా? ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అన్నా, మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలి అన్నా కూడా ఈ వ్యక్తి కొంతమందితో ఫైట్ చేయాలి, వాళ్ళని ఎదిరించాలి. కానీ ఆ వ్యక్తి ఏం చేశారు అంటే, నాకు ధైర్యం లేదు, నేను హ్యాండిల్ చేయలేను అనుకుని తనంతట తనే డెసిషన్ తీసేసుకుని మీకు దూరంగా ఉన్నారు ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు అలా ఆలోచించట్లేదు. తను ఏదైనా కూడా డేర్ చేయాలి, ఎలాంటి కష్టాన్నైనా కూడా ఈ వ్యక్తి ఎదుర్కోవాలి, నేను ఛాన్స్ తీసుకోవాలి, నా పర్సన్ విషయంలో రిలేషన్ని వదులుకోకూడదు అనే విధంగా ఇప్పుడు నిన్న నైట్ ఆలోచించారనమాట. చూస్తున్నారు కదా, స్ట్రెంగ్త్ అంటే తన భయాన్ని పక్కన పెట్టి ఇక్కడ మీ రిలేషన్ పరంగా స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇప్పటి వరకు తను ఏదైతే భయంతో ఒక భారంగా మీ రిలేషన్ని ఈ వ్యక్తి ఫీల్ అయ్యారో ఆ భారాన్ని, ఆ భయాన్ని కూడా పక్కన పెట్టారనమాట. ఇప్పుడు వరకు ఈ వ్యక్తి అదే ఆలోచించారు, చాలా భారంగా ఫీల్ అయిపోయారు మీ విషయంలో, మీ రిలేషన్ పరంగా. ఈ వ్యక్తి నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే తన యాక్షన్ తీసుకుంటేనే కదా మీకు కమిట్మెంట్ ఇవ్వగలుగుతారా, ఇవ్వలేరా, అసలు తను ఎవరితోటైనా డిస్కషన్ చేస్తేనే కదా ఈ వ్యక్తికి ఒక క్లారిటీ వచ్చేది. ఈ వ్యక్తి ఎవరితోటి డిస్కషన్ చేయలేదు, చేసే ధైర్యం చేయలేదు కూడా ఈ వ్యక్తి. కానీ ఇప్పుడు ఆ ధైర్యం చేయాలి అనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనమాట. చాలా డేర్ చేస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ గురించి. తన లైఫ్లో ఉన్న వాళ్ళతో ఫైట్ చేయడం కానీ, వాళ్ళని ఎదిరించడం కానీ, ఇలా కొన్ని స్టెప్స్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి చాలా ఎక్కువగా మీ గురించి ఆలోచించారు, మీకు ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు, కమిట్మెంట్ ఆఫర్. మళ్ళీ మీతో కొత్తగా రిలేషన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ వ్యక్తి బయటికి ఐ ప్రిస్టేట్స్ ఎనర్జీలో ఉన్నప్పటికీ కూడా, అంటే మీ మీద లవ్ ఎఫెక్షన్ లేదు అనే విధంగా ఈ వ్యక్తి బయటికి ఇక్కడ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా, ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీలో ఉన్నప్పటికీ కూడా నిజానికి మీ పర్సన్కి మీ మీద చాలా లవ్ ఉంది. ఈ వ్యక్తి బయటికి తన స్వార్థం గురించి, తన కెరియర్ గురించి, తన లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నా కూడా బయటికి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. నిజానికి మీ మీద అన్కండిషనల్ లవ్ ఉందన్నమాట. ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. కాబట్టి ఆ లవ్ ఈ వ్యక్తిని ఈ విధంగా ఆలోచించేలా చేస్తుంది. తను ఎన్నో భయాలు పెట్టుకున్నప్పటికీ కూడా ఆ భయాల నుంచి బయటకు వచ్చి ధైర్యంగా మీ గురించి ఆలోచించేలా చేస్తుందన్నమాట. మీ మీద ఉన్న లవ్, భయాన్ని కూడా పక్కన పెట్టి అంత లవ్ ఉంది వ్యక్తికి. కాబట్టి ఇప్పుడు మీకు ఆఫర్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఇక్కడ 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. మిమ్మల్ని మోసం చేయకూడదు, మీకు అన్యాయం చేయకూడదు, ఇలా ఆలోచించారనమాట నిన్న నైట్. జస్టిస్ చూస్తున్నారు కదా. ఎందుకు అంటే తన మనసు అనేది అంగీకరించట్లేదు. ఈ వ్యక్తి బయటికి ఎలా బిహేవియర్ చేసినా తన మనస్సాక్షి అనేది మీకు అన్యాయం చేయనివ్వట్లేదు, చెయ్యాలి అనిపించట్లేదు ఈ వ్యక్తికి. మీకు జస్టిస్ చెయ్యాలి అనే ఈ వ్యక్తి అనుకుంటున్నారు, అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా. ఎందుకు అంటే ఇప్పటి వరకు కూడా మీ మధ్య మంచి కనెక్షన్ ఉంది ఇక్కడ రిలేషన్ పరంగా. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ, లవర్స్, ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. చూస్తున్నారు కదా, మీ మధ్య ఒక కమిట్మెంట్ ఉంది, ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక ఎమోషన్ ఉంది. ఈ వ్యక్తి అంత ఈజీగా మిమ్మల్ని, మీ రిలేషన్ని వదులుకోలేరు, మీకు అన్యాయం చేయలేరు ఈ వ్యక్తి. ఎందుకు అంటే ఈ వ్యక్తి ఎంత తను బందీ చేసుకుని మీకు జస్టిస్ చెయ్యకపోయినా ఈ వ్యక్తి తన లైఫ్ అంతా కూడా, అది కూడా ఒక భారమే, దాన్ని మోయలేరు ఈ వ్యక్తి, అది కూడా తెలుసు ఈ వ్యక్తికి. కాబట్టి తను మీ వైపే ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని మోసం చేయడం మీ పర్సన్కి ఇష్టం లేదు. అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీస్ వచ్చాయి. మీతో మీ పర్సన్కి ఉన్న కనెక్షన్ ఇలాంటిదన్నమాట.
మిమ్మల్ని మీ పర్సన్ ఒక ఫ్యామిలీగా ఊహించుకుంటున్నారు. మీతోటే తన లైఫ్ అనేది బాగుంటుంది, కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీతో ఉంటేనే, మీతో ఉన్న కనెక్షనే తనకి ఆ పాజిటివ్ వైబ్ ఇస్తుంది అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. నిన్న నైట్ అంతా కూడా ఆ విధంగానే ఆలోచించారు. ఈ వ్యక్తి అయితే కన్ఫామ్గా మీ విషయంలో ఇక్కడ మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు. మీ మీద ఉన్న ప్రేమని ఈ వ్యక్తి మీతో మళ్ళీ షేర్ చేసుకోబోతున్నారు. మీకు ప్రపోజల్ అయితే చేయబోతున్నారు అనమాట. ధైర్యంతో ముందుకు స్టెప్ తీసుకుంటున్నారు ఈ వ్యక్తి. ఒక ఛాన్స్ అయితే మళ్ళీ మీ రిలేషన్లో మొదలవబోతుంది. ఇక్కడ మీ పర్సన్ మీతో రొమాంటిక్గా టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు. అలాంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఈ వ్యక్తి అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీకు జస్టిస్ చేయాలి అనే నిర్ణయానికైతే వచ్చారు. ఈ వ్యక్తి యాక్షన్ అయితే తీసుకుంటున్నారనమాట కన్ఫామ్గా. వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. యాక్షన్ మూమెంట్, 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, కన్ఫామ్గా వెయిటింగ్ ఎనర్జీ. మళ్ళీ మీ దగ్గరికి అయితే తిరిగి వస్తారు. ద చారియట్ చూసారు కదా, చాలా ఫాస్ట్గా వస్తారనమాట మీ దగ్గరికి. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని వదులుకోవాలి అనుకోవట్లేదు. బయటకు ఎలాంటి బిహేవియర్ చేసినా తన మనసులో మీ మీద చాలా ఎమోషన్స్, చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. ద చారియట్ ఎక్కువగా 7 days, 7 weeks, 7 monthsలో మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. మళ్ళీ మీతో ఉన్న కనెక్షన్ అనేది పాస్ట్లో ఎలా ఉండేదో అలా స్టార్ట్ అవబోతుంది అనమాట. ఎక్కువగా 7 weeks టైం కనిపిస్తుంది. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.